ఈ ప్రకటన గ్రంథముని మనం అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. సో నేను పోయిన వారం ఇంతకుముందుకు చెప్పినట్టు ప్రకటన గ్రంథం మనకు అర్థం కావాలంటే మనము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకములు, చివరి పుస్తకము ప్రకటన గ్రంథము. సో నీకు అర్థం కావాలంటే ముందున్నటువంటి 65 పుస్తకములు నువ్వు తప్పకుండా చదవాలి. సో ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క 65 పుస్తకములను చదివిన తర్వాతకి ఈ ప్రకటన గ్రంథం చదివితే అది మనకు సులభంగా అర్థమవుతుంది. ఒకవేళ ఈ 65 పుస్తకములు చదవకుండా డైరెక్ట్గా ఈ ప్రకటన గ్రంథం చదివితే నీకేం అర్థం కాదు. కొంతమంది భయపడతారు, ఏందో ఇది అని అనుకుంటారు. సో మరి ఈరోజు ప్రకటన గ్రంథమును వినటానికి వచ్చినటువంటి మీ అందరూ ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు. దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ 1వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనివాడు ధన్యుడు అని. సో చదివేవాడు ఇది ప్రవచన గ్రంథం. బైబిల్లో మొత్తము 18 ప్రవచన గ్రంథములు ఉంటాయి. 17 పాత నిబంధనలో ఉంటే ఒకే ఒకటి మాత్రము నూతన నిబంధనలో ప్రకటన గ్రంథము మాత్రమే ప్రవచన గ్రంథము, ప్రవచనానుసారమైనటువంటి గ్రంథము. మనకు ఈ యొక్క నూతన నిబంధనలో ఇదొక్కటి మాత్రమే కనిపిస్తుంది. సో ఈ యొక్క ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యము ఏం చెప్తున్నాడు? ఈ వాక్యమును, ఈ ప్రవచన వాక్యములను చదివేవాడు, అదేవిధంగా వాటిని వినేవాడు, అదేవిధంగా వాటిని గాయకొనేవాడు, వీళ్ళు దేవుని దృష్టిలో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు. నేను మీకు ప్రకటన గ్రంథమును సులభంగా అర్థం కావటానికి నేను డివైడ్ చేసి కొన్ని భాగాలుగా మీకు అర్థమయ్యే రీతిలో సో నేను మీకు చెప్తాను. అంటే ఇది ఇంతకుముందు కొంతమంది సులభంగా అర్థం కావడానికి కొంతమంది దైవ సేవకులు వాటిని డివైడ్ చేసి చెప్పినారు. అదేవిధంగా నేను తెలుసుకున్న దానిలో నుండి కూడా నేను మీకు కొన్ని విషయములను నేను మీకు తెలియజేస్తాను. చూడండి, మనం ఈ ప్రకటన గ్రంథం మనకు మంచిగా అర్థం కావాలంటే ఇందులో ఒక వచనము, ఈ మొదటి అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది. ఆ యొక్క ఒక్క వచనం అనేది నువ్వు కనుక అర్థం చేసుకున్నట్లయితే మిగిలినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథం మొత్తం మనకు సులభంగా అర్థమవుతుంది. సో దాని కొరకు మీరు చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము చదవండి. 19వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. నీవు చూచిన వాటిని, విన్న వాటిని, వీటి వెంట కలవబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మనకు ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే 3 విషయములను నేను మీకు చెప్తున్నా. ఈ 3 విషయంలో మీరు రాసుకోండి. నెంబర్ 1 ఏంటిదంటే ఈ ప్రకటన గ్రంథంలో ఈ యోహాను చూసినటువంటి వాటిని మనకు చెప్తున్నాడు. చూచినవి, మొట్టమొదటిది అతడు చూచిన దానిని మనకు చెప్పిండు. రెండవది ఉన్న వాటిని ఆయన మనకు చెప్పిండు. మొదటిది చూచినది, రెండవది ఉన్న వాటిని, మూడవది ఏంటిదంటే వీటి వెంట కలుగబో వాటిని అంటే సంభవింపబోయే సంగతులని ఆయన మనకు చెప్పిండు. సో మొట్టమొదటిది ఏంటిదంటే ఆయన చూచింది, రెండవది ఏంటిదంటే ఉన్నది, మూడవది ఏంటిదంటే కలగబోయేది, జరగబోయేది, సంభవించేది, ఏం సంభవిస్తుంది ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇక్కడ యోహాను ఈ 3 విషయములను మనకు సింపుల్గా ఈ ప్రకటన గ్రంథము అర్థం కావడానికి ఈ యొక్క ఒక్క వచనము మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ఒక్క వచనమును బట్టి నీకు ఈ ప్రకటన గ్రంథం మొత్తము సింపుల్గా అర్థమవుతుంది. సో మొట్టమొదటిది ఆయన చూచింది రాసిండు, రెండవది ఉన్నదానిని రాసిండు, మూడవది జరగబోయేవి రాసిండు. సో ఆయన చూసినది ఏంటిది అనేది నేను చెప్తాను. ఆయన చూచింది ఏంటిదంటే 1వ అధ్యాయంలో ఆయన చూచిన దానిని రాసిండు. 1వ అధ్యాయంలో ఆయన ఏదైతే చూసిండో యోహాను
అపోస్తులుడైనటువంటి యోహాను, ప్రవక్త అయినటువంటి యోహాను ఏదైతే చూసిండో దానిని రాసిండు. 2వ అధ్యాయము 3వ అధ్యాయము ఉన్నది ఏదైతే ఉన్నదో దానిని రాసిండు. తర్వాతకి 4 నుంచి చివరి అధ్యాయముల వరకు 22వ అధ్యాయం వరకు వాటి వెంట కలగబోయే వాటిని రాసిండు. సో మొట్టమొదటిది ఆయన చూసింది రాసిండు 1వ అధ్యాయము, 2, 3 అధ్యాయములు ఉన్నదానిని రాసిండు. 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు వాటి తర్వాత కలగబోయే వాటిని ఆయన రాసిండు. సో ఇంకా మీకు సింపుల్గా ఇక అర్థం కావడానికి 1వ అధ్యాయంలో ఆయన ఎవరిని చూసిండంటే మనకు అర్థమవుతుంది. 13వ వచనం నుంచి 18వ వచనం వరకు చూసినట్లయితే ఆయన ఏం చూసిండు అనేది మనకు అక్కడ తెలుస్తుంది. ఏం చూసిండు? యేసు ప్రభువుని ఆయన చూచిండు. ఆయన యేసు ప్రభువుని చూచిండు. ఎలా చూసిండు? బూరధ్వనం వంటి ఒక గొప్ప స్వరము ఆయన విన్న వెంటనే ఏం జరిగిందా ఎవరా అని వెనుకకు చూసిన వెంటనే ఆయన యేసు ప్రభువుని గుర్తించిండు. ఎలా గుర్తించిండు అనేది తర్వాత చెప్తాను. సో అక్కడ చూచింది 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ ఆయన యేసు ప్రభువుని గురించి, ఈ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువుని గురించి మాత్రమే, యేసు ప్రభువుని గురించి చూచిండు. ఆ చూచినది అక్కడ రాసిండు. 2, 3 అధ్యాయములలో ఉన్నది అంటే ఏమున్నదంటే సంఘములను గురించి, సంఘములో ఏమున్నది, ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ప్రవచనానుసారంగా ఆయన సంఘములను గురించి అక్కడ రాసి ఉన్నాడు. ఏదైతే సంఘములను గురించి చెప్పి ఉన్నాడో అవన్నీ ఇప్పటికీ నేటి సంఘంలో కూడా అదే కనిపిస్తుంటుంది. కారణం ఏంటిదంటే ఇది ప్రవచనానుసారమైనటువంటి అధ్యాయములు, పుస్తకము. సో ఈ 2, 3 అధ్యాయములలో యేసు ప్రభు 7 సంఘములకు ఆయన ఉత్తరములు రాసిండు. 7 సంఘములకు యేసు ప్రభువే స్వయంగా ఆయన ఉత్తరములు రాయించి ఉన్నాడు. ఎవరితోటి? యోహానుతోటి. 4, 5 అధ్యాయములు. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తుని గురించి ఆయన ఏ విధంగా ఉన్నాడు అనేది, 2, 3 అధ్యాయములు సంఘములో, దేవుని యొక్క సంఘంలో ఏమున్నది, ఏ విధంగా ఉన్నారు వాటిని గురించి రాసి ఉన్నాడు. మనకు 7 సంఘములు కనపడతాయి అక్కడ. ఏంటి అంటే 7 సంఘములు అంటే మొట్టమొదటిది ఎఫెసీ సంఘము, 2వది స్ముర్న, 3వది మొట్టమొదటిది ఎఫెసు, తర్వాతకి స్ముర్న, పెర్గేము, తుయతైర, తర్వాతకి సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. 7 సంఘములు ఆసియాలో ఉన్నాయి. 7 సంఘములను గురించి ఆయన రాసిండు. ఆసియా ఖండంలో ఎక్కడ అంటే పద్మాసు ద్వీపం దగ్గర. పద్మాసు ద్వీపం అంటే ఇప్పుడు మనకి ఎక్కడ ఉంటుంది అంటే టర్కీ దేశంలో ఈ యొక్క పద్మాసు ద్వీపం అనేది ఉంటుంది. ఈ పద్మాసు ద్వీపం అనేది ఎక్కడ ఉంటుంది అంటే అప్పుడు జనములు నివసించేటటువంటి ప్రాంతం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో అని అక్కడ ఉన్నటువంటి వేదాంత పండితులు చెప్తారు. ఎక్కడైతే జనములు అంటే ఇప్పుడు సాధారణంగా జనులు నివసించేటటువంటి ప్రాంతముని మామూలుగా అంటాము. ఎప్పుడైతే ద్వీపం అంటే జనములు ఉండనటువంటి ప్రదేశాన్ని ద్వీపం అంటాం. అంటే జనములు ఉన్న దగ్గర నుంచి 70 కిలోమీటర్ల దూరం వెళ్తే ఈ యొక్క పద్మాసు ద్వీపం అన్నది వస్తుంది. ఆ పద్మాసు ద్వీపంలో ఆ రోజులలో ఒక వ్యక్తి కానీ ఒక్కరు కూడా జీవించే వాళ్ళు ఉండరు. కేవలం అక్కడ క్రూరమృగములు, పురుగులు, పాములు, తేళ్లతో మాత్రమే ఆ యొక్క ద్వీపము ఉండేది. ఇంకెవ్వొక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. అక్కడి నుండి దేవుడు యోహాను చేత ఈ యొక్క వాక్యముని, ఈ యొక్క సంఘములకు పత్రికలను, 7 సంఘములకు దేవుడు పత్రికలను ఆయన యోహాను చేత రాయించి ఉన్నాడు. 2, 3 సంఘంలో మనం ఉన్నది ఏమున్నది సంఘములో అనే దానిని మనం గమనిస్తాము. 4, 5 అధ్యాయములు గమనించినట్లయితే 4, 5 అధ్యాయములు పరలోకములో ఏం జరుగుతుంది, పరలోకంలో ఏ విధంగా ఉన్నది అనే దానిని మనకు 4, 5 అధ్యాయములు అర్థమవుతాయి. క్లియర్గా ఉన్నది కదా. 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి ఉంది. 2, 3 అధ్యాయములలో సంఘములో ఏమున్నది, సంఘములను గురించి, సంఘములకు దేవుడు పత్రికలు 7 సంఘములకు 7 పత్రికలను ఆయన రాసి ఉన్నాడు. అదేవిధంగా 4, 5 అధ్యాయములలో పరలోకంలో ఏ విధంగా ఉన్నది, ఏం జరుగుతున్నది, ఏ విధంగా ఉండబోతున్నది, నెక్స్ట్ నేను చెప్పినాను కదా ఉండబోయేది, కలగబోయేది ఏ విధంగా ఉన్నది అనే దాని గురించి 4, 5 అధ్యాయంలో మనము చూస్తాం. పరలోకంలో ఏ విధంగా ఉన్నది మీరు ఒకవేళ క్లియర్గా చదివినా ఈ 4వ అధ్యాయం 5వ అధ్యాయం పరలోకంలో ఏ విధంగా ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. అక్కడ ఏం కనిపిస్తుంది పరలోకంలో? సో
తండ్రి అక్కడ మొట్టమొదటిగా ఒక సింహాసనం వేయబడి ఉన్నది. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు అది కనిపిస్తుంది. ఆ తర్వాతకి 24 పెద్దలు కనిపిస్తారు. ఆ తర్వాతకి 4 జీవులు కనబడతాయి. అందులో ఒకటి సింహముఖము వంటిది, రెండవది పక్షిరాజు, లేదంటే మూడవది మనుష్య ముఖము వంటిది, లేదంటే నాలుగవది ఎద్దు ముఖం. ఈ విధంగా ఇక్కడ మనకు 4 జీవులు కనిపిస్తుంటాయి. ఆ తర్వాతకి అక్కడ మనకేం కనిపిస్తుంటుంది పరలోకంలో ఇంకా. సో ఆ సింహాసనమునకి 24 పెద్దలకి అదేవిధంగా ఆ జీవులకు మధ్యలో గొర్రెపిల్ల, వధింపబడినటువంటి గొర్రెపిల్లని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఇది పరలోకంలో కనిపించేటటువంటి విషయం. 6వ అధ్యాయం నుంచి డైరెక్ట్గా 18వ అధ్యాయం వరకు ఇక్కడనే అందరికీ ఏ ఒక్కరు చదివినా టెన్షన్ కలిగించేటటువంటి భాగం ఇదే. ఇప్పుడు అభి అడిగిండు, అన్న ప్రకటన గ్రంథం చదివితే భయపడుతుంటారంట చాలామంది, భయం అవుతుంటుందంట అని. ఎక్కడ భయం అవుతుందంటే 1వ అధ్యాయంలో భయం కాదు, 2-3 అధ్యాయంలో భయం ఉండదు, 4-5 అధ్యాయంలో భయం ఉండదు. కానీ 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు చదివినప్పుడే మనకేమవుతుంది, భయం కలుగుతుంది. ఎందుకంటే ఇది అంతా భూమి మీద జరిగేటటువంటి విషయములను గురించి అక్కడ మనం చూస్తాము. భూమి మీద 6 నుంచి 18 అధ్యాయముల వరకు భూమి మీద ఏం జరుగుతున్నది, ఏం జరగబోతున్నది, అదే విషయములను గురించి అక్కడ రాస్తాడు. సో దేవుడు యోహాను చేత వాటిని రాయిస్తాడు. అక్కడ మనం ఏమేమి చూస్తాము అంటే 7 ముద్రలు విప్పబడటం, విప్పిన తర్వాత ఏం జరిగింది, అదే తర్వాత 7 బూరలను చూస్తాము, 7 ఉగ్రత పాత్రములను చూస్తాము, 7 తీర్పులను చూస్తాము. దేవుని యొక్క 7 తీక్షణమైనటువంటి తీర్పులను మనం గమనిస్తాం. గుర్తుపెట్టుకోండి, 7 అనేది ఈ ప్రకటన గ్రంథంలో అత్యధికంగా వాడబడినటువంటి మాట. అంటే 7 అనే నెంబరు 54 సార్లు ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. 54 సార్లు 7 అంటే అర్థం ఏంటిదంటే సంపూర్ణము. బైబిల్ గ్రంథంలో మీకు ఎక్కడ కూడా బైబిల్ చదివినంటే 7 అనే వచ్చిందంటే సంపూర్ణము, పరిపూర్ణము అని అర్థము. పరిపూర్ణము అంటే 7 బూరలు అంటే పరిపూర్ణమైనటువంటి సంఖ్య. 7 ఉగ్రతలు అంటే పరిపూర్ణత, అంటే పరిపూర్ణం. అంటే 7 అనే నెంబర్ అనేది దేనికి సూచిస్తుందంటే పరిపూర్ణతకి. బైబిల్లో నీకు ఎక్కడ 7 వచ్చినా పరిపూర్ణత. అదేవిధంగా ఇక్కడ 12 అనే నెంబర్ వస్తుంది. 12 అంటే అర్థం ఏంటిదంటే ఇజ్రాయేల్ 12 గోత్రములు, అదేవిధంగా 12 మంది అపోస్తులు. సో ఈ విధంగా అందరూ అని చెప్పటానికి 12 గోత్రములు, 12 పితరులు అని చెప్పకుండా 12 మంది పితరులు అంటే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం అంతటిని చూపిస్తుంది కనుక 12 అనే నెంబర్ ఇక్కడ అందరూ అని అర్థము. అందరికీ అంటే లోకమంతటికి అంటే అందరికీ అని ఇక్కడ 12వ నెంబరు మనకు సూచిస్తున్నది. అర్థం పెట్టుకోవాలి. నేను ఒకసారి చెప్పిన 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్ నుంచి 12, ఆ తర్వాతకి 40 నెంబర్, ఈ యొక్క అర్థములు నేను మీకు ఒకసారి చెప్పాను. సో మీరు ఒకవేళ మీకు వాటిని 1 అంటే ఏంటిది, 2 అంటే ఏంటిది, 3 అంటే ఏంటిది, ఇవన్నిటిని గురించి మీకు ఒకసారి మీకు నేను చెప్పి ఉన్నాను. దానిని మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి, అర్థమవుతుంది. సో 12 అంటే అర్థం ఏంటిది, సంపూర్ణము, అందరూ అని అర్థం. సో బైబిల్లో ఎక్కువగా మనకు ఈ యొక్క అలంకార రూపమైనటువంటి పదములనే వాడి ఉన్నారు అని నేను మీకు చెప్పాను. అలంకార రూపంలో అంటే పోలుస్తున్నారు. 7 ఉగ్రతలు అంటే 7 ఉగ్రతలు వస్తాయని కదా. 7 అనేది సంపూర్ణత సూచిస్తుంది. 7 ముద్రలు సంపూర్ణత సూచిస్తుందని అర్థం. అంటే నెంబర్స్ కూడా ఇక్కడ అదేవిధంగా కొన్ని ఉపమానములను కూడా దేవుడు ఇక్కడ మనకు పోల్చి చూపిస్తున్నాడు. నేను మీకు చెప్పాను అంతకుముందుకు మన లాస్ట్ టైం మనకు 7 ఉగ్రతలు అంటే ఏంటి అనేది, ఏ విధంగా ఉంటుందనేది నేను మీకు ఎలా పోల్చిండు అనే దాన్ని మీకు వివరించాను. మీరు దానిని జ్ఞాపకం చేసుకోండి. సో అలంకార రూపంలో దానిలో భాగంగా ఈ యొక్క అక్షరములను కూడా వాడిండు. అదేవిధంగా మనకు 666 అనేది ఒక నెంబర్ కూడా వస్తుంది బైబిల్లో. సో 666 అనేది ఇది ఒక మనుషుని సంఖ్య, దీనిలో జ్ఞానం ఉన్నదని. సో ముందుగా నేను చెప్తుంటాను, ఇదేంటే ఏంటిదంటే అలంకార రూపంలో మనకు అర్థం కావటానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తారో, మనము అయితే
ఎలా మనం ఏ విధంగా ఏది ఏమైనప్పటికీ నేను రాను అని చెప్పడానికి మనం ఏం వాడతాము? ఏది ఏమైనప్పటికీ నేను రానంటే మనం ఏమంటాం? 6 100 అయినా 100 6 అయినా నేను రాను అంటే దాని యొక్క అర్థం ఏంటిది? 6 100 100 6 అంటే 6 100 కాదు 100 6 కాదు అంటే దాని యొక్క అర్థం ఏంటిది? నేను ఖచ్చితంగా రాను అని చెప్పడానికి మనం అక్కడ ఈ 6 100 అనేది ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా దేవుడు కూడా ఇజ్రాయేల్ ప్రజల్లో అప్పుడు 7 అనేది సంపూర్ణము. అదేవిధంగా కొన్ని సంఖ్యలు ప్రత్యేకంగా ఇందులో వాడతారు. వాటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇవన్నీ అలంకార రూపనగా. సో ఎవరైనా ఎక్కడికైనా భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే అందరూ 5 మంది బేస్ సంఖ్యలను యూజ్ చేస్తారు. 5గురు కలిసి వెళ్ళాలి, లేదంటే 3 వెళ్ళాలి, ఇట్లా సంఖ్యతో చెప్తుంటారు కదా. అదేవిధంగా ఇజ్రాయెల్ దేశంలో కూడా 7 అనేది సంపూర్ణతకి, 5 అనేది కృప. ఇట్లా ఈ విధంగా కొన్ని నెంబర్స్ని వాళ్ళు యూజ్ చేస్తారు. వాటిని మనము అర్థం చేసుకోవడానికి ఇది కేవలము హిబ్రూ అదేవిధంగా గ్రీకు లాటిన్ ఎవరైతే నేర్చుకుంటారో భాష వాళ్ళకు మాత్రమే ఇవి అర్థమవుతాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయంలో కొంతమంది దైవ సేవకులు నేను యూట్యూబ్లో వినడం ద్వారా, అదేవిధంగా కొంతమంది నా యొక్క ఆత్మీయ నాయకుడు ఎజెకియా ఫ్రాన్సిస్ వాళ్ళు చెప్పడం వలన కొన్ని విషయములను ఈ యొక్క 6 ఇవన్నీ విషయములను గురించి నేను తెలుసుకున్నాను. సో మీరు కూడా దేవుని యొక్క వాక్యమును వినేటప్పుడు కొన్ని విషయములను తెలుసుకోండి. ఎవరైతే హిబ్రూ లాటిన్ గ్రీక్ ఇవి నేర్చుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పేటప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు చాలా సింపుల్గా ఇంకా సులభంగా అర్థమవుతుంది. సో 6 నుంచి 18 అధ్యాయములు చదివినప్పుడే టెన్షన్ కలిగిస్తుంది అందరికీ. ఎందుకంటే ఎవరికైతే టెన్షన్ ఎవరికి కలిగిస్తుంది అంటే ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళకి భయం, ఎవరికైతే రక్షణ తీసుకున్నా కానీ వారి యొక్క రక్షణను గురించినటువంటి ఏంటిది నమ్మకము విశ్వాసం ఉండదో, నేను రక్షించబడ్డాను, ఒకవేళ ఈరోజు యేసు ప్రభు వచ్చిన నేను పరలోకానికి వెళ్తాను అనే నమ్మకం ఎవరికైతే ఉండదో, ఎవరైతే పాపంలో జీవిస్తుంటారో దేవుని నమ్ముకొని అలాంటి వాళ్ళకు ఇది భయం. ఏంటిది 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు, లేదంటే ప్రకటన గ్రంథం చదివినంటే భయపడతారు. కారణం ఏంటిదంటే దేవుని యొక్క ఉగ్రతలు అక్కడ కనిపిస్తుంటాయి. పాపం చేసిన వారికి ఏ విధమైన తీర్పు దేవుడు అక్కడ వారికి తీరుస్తున్నాడు. అది చదివినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే భయం కలిగిస్తుంది. కానీ ఎవడైతే రక్షణ తీసుకొని ఆ రక్షణలో నమ్మకంగా నిరీక్షణ కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రకటన గ్రంథం చదివినా, బైబిల్ అంతా చదివినా, లేదంటే యేసు ప్రభు ఈరోజే రాత్రి దొంగ వలె ఈ రాత్రే వస్తాడన్నా, ఇదే రాత్రి వస్తాడన్నా వాళ్ళకి భయం ఉండదు. కారణం ఏంటిదంటే నేను బ్రతికేది దేవుని కొరకే, నేను మరణించిన దేవుని కొరకే, నేను ఏ పాపం లేకుండా నీతిగా యేసు రక్తంలో కడగబడి నేను జీవిస్తున్నాను కనుక నేను ఎల్లప్పుడూ ఆయనతోనే ఉంటాను అనే ఒక నిశ్చయత. నేను మరణించిన నేను ప్రభుతో ఉంటాను, నేను జీవించిన ప్రభుతో ఉంటాను. ఎవరికి ఉంటుంది ఈ యొక్క మనసాక్షి? ఎవరైతే పాపము లేకుండా నిజాయితీగా దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకుంటారో వాళ్ళకి దాని గురించిన భయం ఉండదు. ఎవరికి భయం ఉంటుంది? ఎవరైతే రక్షణ తీసుకున్నప్పటికీ వారి రక్షణను కోల్పోయినటువంటి వ్యక్తులకి, లేదంటే రక్షణ లేనటువంటి వ్యక్తులకి ఈ 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు చదివితే వాళ్ళకి భయం అవుతుంది. ఎందుకంటే 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు భూమి మీద జరిగేటటువంటి విషయములను గురించి ఆయన రాసి ఉన్నాడు. మొదటి అధ్యాయం యేసుక్రీస్తు గురించి, 2-3 అధ్యాయములు సంఘములో ఉన్నదాని గురించి, 4-5 అధ్యాయములు పరలోకంలో ఏ విధంగా ఉన్నది దాని గురించి, 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు భూమి మీద దేవుడు ఏం చేయబోతున్నాడు, ఏం జరుగుతున్నది దానిని గురించి అక్కడ మనము ఈ యొక్క అధ్యాయములలో 6 నుంచి 18 అధ్యాయములలో చూస్తాం. 19వ అధ్యాయము 20వ అధ్యాయము రెండవ రాకడలో ఏ విధంగా ఉండబోతున్నది అనేది మనకు 19-20 అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాతకి 20 అధ్యాయంలోనే 1000 ఏండ్ల పరిపాలన మనకు కనిపిస్తుంటుంది. 1000 ఏండ్లు మనం యేసు ప్రభుతో ఉంటాం. ఆ సమయంలో సాతాను ఏ విధంగా ఉంటుంది, మనమందరం యేసు ప్రభుతో ఏ విధంగా రాజ్యంలో పరిపాలన చేస్తాం అనేది 20 అధ్యాయంలో ఉంటుంది. 21-22 అధ్యాయములు నిత్యత్వములో ఏ విధంగా మనం ఉండబోతున్నాం అనేది, ఇటర్నల్గా నిత్య జీవంలో ఏ విధంగా ఉండబోతున్నది అనేది
మనకు 21, 22 అధ్యాయములు ఉంటాయి. చూడండి, చాలా సింపుల్గా ఈ 22 అధ్యాయములు మనకు అర్థమయ్యే విధంగా నేను మీకు చెప్పాను. మొదటి అధ్యాయంలో యేసు ప్రభువుని గురించి ఉన్నది, 2, 3 అధ్యాయములు సంఘం గురించి ఉన్నది, 4, 5 అధ్యాయములు పరలోకంలో ఏం జరుగుతున్నది అనేది ఉన్నది, 6 నుంచి 18 అధ్యాయములు మీరు డివైడ్ చేసి చదివితే మీకు సులభంగా అర్థం కావడానికి నేను చెప్తున్నాను. భూమి మీద ఏ విధమైన జరగబోతున్నాయి వాటిని గురించి ఉన్నది. అదేవిధంగా 19, 20 అధ్యాయంలో రెండవ రాకడలో ఏం జరగబోతున్నది, 21, 22 అధ్యాయంలో నిత్యత్వం గురించి ఉన్నది. సో ఇది ప్రకటన గ్రంథం గురించినటువంటి సింపుల్ ఇంట్రడక్షన్ మీకు అర్థం కావటానికి. సో నేను ఈ యొక్క ప్రకటన గ్రంథం గురించి నేను మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పి ఉన్నాను కొద్దిగా. సో అదేవిధంగా ఇంకో కొంచెము మనం అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథంలో ఇక్కడ 7 సంఘముల గురించి ఎందుకు ఖచ్చితంగా వాటిని గురించి ఎందుకు రాయించిందంటే ఇది ప్రవచనానుసారమైనది. నెంబర్ 1 ఏంటిదంటే ఈ సంఘములో ఏదైతే జరిగినాయో నేటికి మన సంఘములలో భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశములలో ఉన్న ప్రతి సంఘంలో ఇవే విషయములు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. 7 సంఘంలో ఉన్నటువంటి విషయములే ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాట ప్రాక్టికల్గా ఉంటుంది. ఆయన ఏది చెప్పినా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇది ప్రకటన గ్రంథం ప్రవచనానుసారమైనది. సో మనకు ప్రవచనానుసారమైనది అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే ఇప్పుడు మాత్రమే కాదు, రాబోతున్నటువంటి వారికి కూడా ఇదే విధంగా వారి జీవితంలో జరుగుతున్నది, అదే విధంగా ఉండబోతున్నది. ప్రసంగిలో మనం చూస్తాము, ఇప్పుడు ఏదైతే ఉన్నదో అదే మునుపుటి కూడా ఉన్నది. అదేవిధంగా ఎపిసిల సంఘంలో కానీ స్ముర్న, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ, తుయతైర సంఘంలో ఏదైతే ఉన్నదో ఇప్పుడు నేటి సంఘములలో కూడా అదే విధంగా విషయములు అనేవి నేటి జీవితంలో ప్రతి ఒక్కరిలో, నా జీవితంలోనైనా కావచ్చు, మీ జీవితంలోనైనా కావచ్చు, సంఘంలోనైనా కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో ఇవే విషయములు ఉంటాయి. గమనించండి, మీరు ఈ 7, 2 అధ్యాయం 3 అధ్యాయం మీరు స్పష్టంగా చదవండి. ఇదే విషయం నీ జీవితంలో కూడా స్ట్రైక్ అవుతుంటుంది. ఎక్కడో అక్కడ ఏ విషయంలో మనం అనేది తప్పిపోతున్నాము, లేదంటే ఏ విషయంలో మనకు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలలో మనం ఎక్కడ ఖచ్చితంగా ఉండట్లేము అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఖచ్చితమైనది. అది దేవుడే చెప్పండి, భూమి ఆకాశం గతించినా కానీ నా మాటలు ఎన్నడూను గతించవు. సో 7 సంఘములు ఏదైతే ఉన్నాయో ఇప్పుడున్న అదేవిధంగా గడిచిపోయిన మనకంటే ముందున్న వారందరి జీవితంలో ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ప్రాక్టికల్గా చెప్పినటువంటి మాటలువి. రెండవది ఏంటిదంటే యేసు ప్రభు యొక్క మాటలు ప్రవచనానుసారమైనటువంటి మాట. ప్రవచనానుసారమైనది అని చెప్పినాను కంటే అది జరగబోయే విషయములను గురించి ఆయన చెప్పిండు. అదేవిధంగా ఈ యొక్క 2, 3 అధ్యాయములను మనం గమనిస్తే సంఘములను గురించి ఆయన పత్రికలు రాసిందని చెప్పినానుగా. సో మొట్టమొదటిది ఖచ్చితమైనటువంటి పత్రికలు అవి. రెండవది ఏంటిది అంటే ప్రవచనానుసారమైనటువంటిది. మూడవది ఏంటిదంటే ఆయన మాటలు చాలా శక్తివంతమైనటువంటి మాటలు. శక్తివంతంగా ఈ యొక్క మాటలను ఆయన మన పక్షమున అంటే ఈ లక్షణములు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. మనం గమనించినట్లయితే, మనం స్పష్టంగా ఈ వాక్యములను చదివేటప్పుడు అర్థం చేసుకున్నట్లయితే, ఒకవేళ నేను మీకు ఇవి చెప్తున్నాను కదా, మీరు ఇప్పటి నుంచి అయినా ఈ ప్రకటన గ్రంథంను మెల్లమెల్లగా మీరు చదువుకుంటూ వస్తే ఇవే విషయములు మీకు కనిపిస్తుంటాయి. ఇంకా సులభంగా చెప్పాలంటే నేను చెప్పిన తర్వాతకి మీరు ఒకవేళ ఈ బైబిల్ చదివితే ఇంకా మంచిగా డీటెయిల్గా మనకు అర్థమవుతుంది. ఇది ఎవరు రాయిస్తున్నారు చూడండి. 22వ అధ్యాయంలో చివరి అధ్యాయము 22వ అధ్యాయము 16వ వచనం చదవండి. 22వ అధ్యాయం 16వ వచనం. చదవండి 22వ అధ్యాయం. హలో, సంఘముల కోసము ఈ సంఘములను గురించి నీకు సాక్ష్యం ఇచ్చేది యేసు ఆమె మేలు నా దూతకు పంపినను నేను దావీదు వేయి గురును సంతానమును ప్రకాశ
ఆ, ఈ యొక్క ప్రవచనములన్నీ ఎవరి కోసం? సంఘముల కోసము. ఎవరి కోసం కాదు, ఇది సంఘముల కోసము. అంటే మన కోసమే ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు. ఎవరు మనకు సాక్ష్యం ఇస్తున్నారు? యేసుక్రీస్తే మనకి వీటిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు కనుక ఆయన మాటలన్నీ ఖచ్చితమైనటువంటివి. అవి నీ జీవితంలో నెరవేరుతాయి, నా జీవితంలో నెరవేరుతాయి, ప్రతి ఒక్కరి జీవితంలో ఆ మాటలు నెరవేరుతాయి. సో యేసుక్రీస్తే తన దూతను పంపి ఆయన మనల్ని గురించి, సంఘమును గురించి, ప్రతి ఒక్కరిని గురించి ఈ మాటలను తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 6వ అధ్యాయం ఎవరికి తెలియజేస్తున్నాడు ఈ మాటలు అంటే 6వ వచనం చదవండి. అదే 22వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఎవరికి తెలియజేస్తున్నాడు ఈ మాటలు అంటే, మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. చూడండి, దేవుడు ఎవరెవరికి వీటిని చూపించి ఉన్నాడు అంటున్నాడు? మొట్టమొదటగా ప్రవక్తలకి. ఇక్కడ యోహాను ప్రవక్త, అపోస్తులుడు. సో డబుల్ కాలింగ్ ఇక్కడ. 2 పిలుపులు. ఒకరి జీవితంలో తప్పకుండా 2 పిలుపులు ఉంటాయి. పౌలు మొట్టమొదటగా ప్రవక్తగా పిలువబడ్డాడు, ఆ తర్వాతకి ఆయన సువార్తికుడుగా, బోధకుడుగా, ఆ తర్వాతకి దేవుడు ఆయనని అపోస్తులుగా నియమించిండు. అపోస్తులుడు అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే పంపబడిన వాడు. సో అది మాత్రమే కాదు, అతని యొక్క అభిషేకము డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి వ్యక్తికి అంటే పిలిచిన ప్రతి వ్యక్తికి దేవుడు తన యొక్క అభిషేకం అంటే సో నేను చెప్పినట్టుగా క్రీస్తు. సో ఆయన పిలువబడిన పిలుపుకు తగినటువంటి శక్తిని దేవుడు ఆయనకు అనుగ్రహిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం గవర్నమెంట్లో ఒక వర్క్ చేస్తే అందరికీ గవర్నమెంట్ జాబే, కానీ వారి యొక్క పొజిషన్ బట్టి వారికి అథారిటీ ఉంటుంది, అధికారం ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క సంఘంలో 5 రకములైనటువంటి పరిచర్యలు ఉంటాయి. 5 రకములైనటువంటి పరిచర్యలో నెంబర్ 1 అపోస్తులుడు. ఈ అపోస్తులుని యొక్క అధికారము డిఫరెంట్ అధికారం. ఇది డైరెక్ట్గా యేసు ప్రభువు ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిచర్య. మనం 4 రకాల పరిచర్యలు, మిగిలిన 4 రకాల పరిచర్యలు గమనిస్తాము. అవన్నీ పాత నిబంధనలో ఉన్నటువంటి పరిచర్యలే. కానీ క్రొత్త నిబంధనలో క్రొత్తగా మనకు కనిపించేది ఒకే ఒక పరిచర్య. ఏంటిదంటే అది అపోస్తులుని పరిచర్య. అపోస్తులుడు యేసు ప్రభు తన యొక్క 12 మంది శిష్యులను ఏర్పరిచి వాళ్ళకి అపోస్తులని పేరు పెట్టి ఉన్నాడు. ఇది యేసు ప్రభు ఏర్పాటు చేసినటువంటి పరిచర్య. సో అపోస్తులుడు అంటే పంపబడిన వాడని అర్థము. ఎవరి చేత పంపబడినవాడు? దేవుని చేత పంపబడినవాడు. దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క మహిమ చేత పంపబడినవాడు. అంటే అతడు ఎలాంటి డ్రై ప్లేసెస్కి వెళ్ళినా, అంటే ఎలాంటి ఎండిపోయిన క్రైస్తవ జీవితము ఎక్కడ ఒక్కరు కూడా లేనటువంటి అలాంటి ప్రదేశంలోకి వెళ్ళినా కూడా అతడు అక్కడ సులభంగా దేవుని యొక్క సంఘముని స్థాపించగలుగుతాడు, దేవుని యొక్క కార్యములను సులభంగా చేయగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అపోస్తులుడైనటువంటి పౌలు విగ్రహములు కలిగినటువంటి ఎఫెసు పట్టణంలోనికి వెళ్ళి ఎఫెసు పట్టణంలో సంఘమును ఏర్పాటు చేసిండు. గలతి పట్టణంలోనికి వెళ్ళి గలతి పట్టణంలో సంఘమును ఏర్పాటు చేసిండు. ఫిలిప్పి పట్టణంకి వెళ్ళి ఫిలిప్పి పట్టణంలో సంఘమును, ఇంకా మాసిదోనియా, కొరింథీ అనేక పట్టణములలోనికి వెళ్ళి, అనేక గ్రామములలోనికి వెళ్ళి, లుస్త్రా, ఈకోనియా, లుకోనియా, సో ఇంకా అనేక ప్రాంతములలోనికి వెళ్ళి ఆయన అక్కడ అద్భుతములను, సూచక్రియలను, మహత్కార్యములను జరిగించి అక్కడ దేవుని యొక్క సంఘముని అక్కడ ఆయన కట్టగలిగినాడు. అంటే ఎలాంటి ఎండిపోయినటువంటి స్థలములోనికైనా అపోస్తులుడు పిలుపు కలిగినటువంటి వ్యక్తి కనుక వెళ్ళినట్లయితే అక్కడ తప్పకుండా అతనికి విరోధంగా ఎన్ని ఫోర్సెస్ లేసినా కానీ దేవుడు అతనికి ఇచ్చినటువంటి అనాయింటింగ్ అభిషేకం ఏంటిదంటే బుల్డోజర్ లాంటి అభిషేకము. సో అంటే నేను ఉదాహరణకు చెప్తాను. బుల్డోజర్ని మీరు చూడండి, ఎంత పెద్ద బలమైనటువంటి వాటినైనా సులభంగా అది ఏం చేసేస్తుంది, క్రష్ చేసేస్తుంది. అలాంటి అభిషేకం కలిగినటువంటి అపోస్తులుడు పిలుపు అంటే అలాగా ఉంటుంది. సో మిగిలినటువంటి 4 పరిచర్యలు మనం ఆల్రెడీ పాత నిబంధనలోనే చూస్తాం. ప్రవక్త పాత నిబంధనలో మనకు కనబడతాడు, సువార్థికుడు పాత నిబంధనలోనే కనిపిస్తుంటుంది, అదేవిధంగా కాపరి పాత నిబంధనలో కనిపిస్తారు, బోధించే వాళ్ళు, దేవుని యొక్క వాక్యం బోధించే వాళ్ళు పాత నిబంధనలోనే మనకు కనిపిస్తుంటుంది. సో ఇవన్నీ మనకు సులభంగా అర్థమవుతూ ఉంటాయి. కానీ అపోస్తులుని యొక్క పిలుపు అనేది చాలా బలమైనటువంటిది,
చాలా ప్రత్యేకమైనటువంటి పిలుపు అది. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ దేవుడు ఎవరికి ఈ యొక్క తన మాటలను చూపిస్తున్నాడంటే ప్రవక్తల ఆత్మలకును దేవుడు త్వరలో సంభవించే సంగతులను, అదేవిధంగా ఇంకెవరికి, తన దాసుల కంటే మనందరికీ, ప్రవక్తలకు మాత్రమే దేవుడు చూపిస్తాడా అంటే కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి జరిగే వాటిని చూపిస్తాడు, జరుగుతున్న వాటిని చూపిస్తాడు. సో దేవుడు తన యొక్క దూతను పంపి సంఘములలో జరిగే విషయములని యేసుక్రీస్తు మనందరి గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. సో ఈ యొక్క సాక్ష్యముని ఇవ్వటానికి చూడండి, యోహాన్ అంటున్నాడు, మన జీవితంలో నేను కొన్నిసార్లు చెప్పాను, నీకు శ్రమలు, కష్టములు, ఇబ్బందులు దేని కొరకు వస్తాయంటే దేవుని యొక్క వాక్యము నిమిత్తమే. ఈయన వయసు చాలా అధికమైనటువంటిది. ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఆయన యొక్క వయసు కొంతమంది 90 సంవత్సరములు, 100 సంవత్సరములు, 80 సంవత్సరములు అని పోలుస్తూ ఉన్నారు. మనకు తెలియదు. కాకపోతే ఆయన ఈ యొక్క బైబిల్ని, ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసేటప్పుడు అతడు చాలా వయసుకు వచ్చినటువంటి వాడు. అయినప్పటికీ దేవుని కొరకు ఇతడు ధైర్యంగా నిలబడుతున్నాడు. ఉదాహరణకు చూడండి, ఈ యొక్క 13వ వచనమును, థ్యాంక్ యూ జీసస్, 9వ వచనం మీరు చదవండి. 9వ వచనం, ఫాస్ట్గా బైబిల్ దగ్గర పెట్టుకోండి. సో నేను చెప్పిన వెంటనే త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడుమైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గూర్చి సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. చూడండి, ఇక్కడ యోహాను ఎందుకు నేను పద్మాసు ద్వీపములోనికి రావాల్సి వచ్చింది, దేని కొరకు, ఈ యొక్క వయసులో నేను ఎందుకు ఈ పద్మాసు ద్వీపంలోనికి వచ్చాను, ఎవరు నన్ను తీసుకొచ్చినారు అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు. దేని కొరకు వచ్చిందంటే, ఆ రోజులలో ఒక్కొక్క చక్రవర్తి అంటే ఇప్పుడు ఈయనని ఇక్కడికి తీసుకొచ్చి బంధించింది ఎవరంటే ఒక చక్రవర్తి. నేను చెప్పాను ఏ చక్రవర్తి ఈయనని ఇక్కడికి తీసుకొచ్చిందంటే డొమిషియస్ అనేటువంటి రాజు. ఒక్కొక్క రాజు ఒక్కొక్క విధంగా హింసించేవాళ్ళు. వీళ్ళు రోమా సామ్రాజ్యపు అధికారులు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా హింసించేవాళ్ళు. నీరో చక్రవర్తి ఏ విధంగా హింసించేవాడంటే మనుషులని చెట్టుకు ఉరి తీసి వేలాడదీసి, లేదంటే చెట్టుకు వేలాడేసి వాళ్ళ మీద నూనె పోసి వాళ్ళని కాగడాల లెక్క, లేదంటే వాళ్ళని నూనె పోసి వాళ్ళకి నిప్పు అంటిస్తే వాళ్ళు ఏ విధంగా అయితే చనిపోతారో ఆ విధంగా వారిని చూసి అతడు సంతోషించేవాడు. దేని కొరకు, ఎవరైనా ఒకవేళ తన మాట వినకపోయినందువలన, లేదంటే తన యొక్క అధికారంకి ఎవరైనా లోబడకపోయినట్లయితే ఒక్కొక్కరిని ఆయన నీరో చక్రవర్తి ఆ విధంగా హింసించేవాడు. ఇంకొక చక్రవర్తి, అంతకంటే ముందు ఉన్నటువంటి చక్రవర్తి మనము ఔగుస్తు చక్రవర్తి అని చదువుతాం. ఔగుస్తు యొక్క కుమారుడైనటువంటి చక్రవర్తి ఆయన ఏ విధంగా హింసించేవాడంటే సింహములలో బోనులో వేసి సింహాలు తింటుండగా వారిని చూసి ఆయన సంతోషించేవాడు. కొంతమంది రక్తమును ఒలికించి వారిని చంపివేసి చిత్రహింసలు పెట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అన్నమాట చంపేయడంలో. ఇప్పుడు మనం ఈ డొమిషియస్ చక్రవర్తిని చూసినట్లయితే ఈ డొమిషియస్ చక్రవర్తి ఏం చేసిండు, తనకంటే ముందున్నటువంటి 3 రాజులు వారున్నటువంటి దేశంలో నేనే దేవుడని, నన్ను మాత్రమే పూజించాలని చెప్పి వాళ్ళే ఒక దేవాలయమును కట్టించుకున్నారు. వారి యొక్క స్టాచ్యూ, వారి యొక్క బొమ్మను ఏ విధంగా అయితే నెబుకద్నెజర్ రాజు ఏ విధంగా అయితే విగ్రహమును చేసిండో, తన యొక్క విగ్రహమును చేసి ఈ బొమ్మకు మీరు మొక్కాలని చెప్పిండో, అదేవిధంగా తనకంటే ముందున్నటువంటి రాజులు అదే విధంగా చేసి ఆ ప్రజలందరినీ హింసించేవాళ్ళు. ఇప్పుడు ఈ డొమిషియస్ చక్రవర్తి కూడా అదే విధంగా చేస్తుంటే యోహాను మాత్రము నేను నా దేవునికి మాత్రమే నేను మొరుకుతాను, నా దేవుణ్ణి మాత్రమే నేను ఆరాధిస్తాను అని ఏదైతే అతడు చెప్తాడో ఆ ఒక్క మాటను బట్టి ఈ డొమిషియస్ చక్రవర్తి ఏం చేస్తాడంటే
ఈ యోహానుని ఎవరూ లేనటువంటి పద్మాసు ద్వీపంలోనికి, అంటే మనుషులు నివసించేటటువంటి ప్రాంతం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఈ పద్మాసు ద్వీపం ఉంటుంది. ఈ పద్మాసు ద్వీపంలోనికి అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే అక్కడ మనుషులు కానీ ఎవరు కానీ ఉండరు. అక్కడ కేవలం జంతువులు, క్రూర మృగములు, పాములు, పురుగులు మాత్రమే ఉంటాయి. అతడేమనుకుంటాడంటే ఈ వ్యక్తిని అక్కడ విడిచిపెట్టి వస్తే సో అతనిని క్రూర మృగములు హింసించడాన్ని హింసిస్తాయి, పాములనే తింటాయని చెప్పేసి ఆ యొక్క యోహాన్ని అక్కడ విడిచిపెట్టి వచ్చేస్తాడు. ఆ విధంగా ఈ యొక్క డొమిషియస్ చక్రవర్తి ఎవరైనా తన మాట వినకపోతే ఆ విధంగా చేసేవాడు. ఇది చరిత్ర. నాకు కూడా తెలియదు, నేను కూడా గూగుల్లో టైప్ చేసి చెక్ చేసి చూసిన. నేను మీకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. మీరు కూడా గూగుల్లో టైప్ చేసి చెక్ చేయండి, ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇంకొంతమంది దైవ సేవకులు నేను చెప్పినాక జోసెఫియస్ ఏదో పేరు ఉంటుంది. సో తను కూడా ఒక చరిత్రకారుడు, బైబిల్ని గురించి రాసినటువంటి చరిత్రకారుడు. సో అతడు చెప్పినటువంటి కొన్ని మాటలని నేను గ్రహించి ఇవి నేను మీకు చెబుతున్నాను. సో యోహానుని అక్కడ వేసి వచ్చినాడు ఈ పద్మాసు ద్వీపంలో. ఆ పద్మాసు ద్వీపంలో ఉండి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, ఏమంటున్నాడు? మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడను. నువ్వు కూడా దేవుని యొక్క రాజ్యంలో పాలివాడవు కావాలంటే తప్పకుండా నువ్వు శ్రమలలో పాలు రుచి చూడాలి. శ్రమ లేకుండా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఫాస్ట్గా బైబిల్ ఉన్న వాళ్ళు మీ బైబిల్ని తీసి నా కొరకు ఈ మాట చదవాలని మీకు తెలియజేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం చదువు. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమును నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఓకే, 17వ వచనం చదవండి. 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఆమేన్. చూడండి, మనం క్రీస్తుతో పాటు మహిమలో ఉండాలంటే, మహిమ కలిగిన జీవితమును నువ్వు జీవించాలంటే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మనము కూడా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల, శ్రమ పడాలి అని చెప్తున్నాడు. శ్రమలు దేని కొరకు వస్తాయో ఇక్కడ యోహాన్ చెప్తున్నాడు. శ్రమలు దేని కొరకు వస్తాయి అంటే నువ్వేదో మంచివాడు అని కాదు, నువ్వేదో గొప్పవాడు అని కాదు. నీ జీవితంలో కలుగుతున్నటువంటి ప్రతి శ్రమకి కారణం ఏంటిదంటే యేసుక్రీస్తును బట్టియే. ఇక్కడ యోహాను ఈ 80 సంవత్సరంలో లేదంటే 90 సంవత్సరంలో ఈ వయసులో ఆయన ఎందుకు ఈ శ్రమను ఈ పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఎవ్వరు లేనటువంటి ఈ జీవితమును జీవిస్తున్నాడంటే ఒకే ఒకటి ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను దేవుని వాక్యము నిమిత్తమును. 9వ వచనం చదవండి. యోహాను రాసిన పత్రిక ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఏమంటున్నాడు? నేను దేవుని వాక్యము నిమిత్తమును. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంటుంది, మంచిగా. ఒకవేళ మీరు ఇంగ్లీష్ చదివితే ఎన్కేజేవి మాత్రమే చదవండి. కేజేవి అనేది కొంచెం ఓల్డ్, అది మనకు అర్థం కాదు. ఎన్కేజేవి అనేది సింప్లిఫైడ్గా ఉంటుంది, మనకు అర్థం కావడానికి మన యొక్క ఓన్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. సో అది మనకు సింపుల్గా ఉంటుంది. మీరు ఎన్కేజేవి మాత్రమే ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా నాకు సింపుల్గా అర్థం కావాలనుకుంటే ఈఎస్వి, ఇంకా ఎన్ఐవి అట్లాంటివి ఇంకా పర్ఫెక్ట్గా మనకు అర్థం కావాలంటే యాంప్లిఫైడ్ వర్షన్ ఉంటుంది. అది చాలా ఇంకా సింపుల్గా డీటెయిల్గా ఎవ్రీ వర్డ్ అనేది యాంప్లిఫైడ్ వర్షన్లో ఉంటుంది. సో మీరు కూడా అది కూడా చదవచ్చు. కాకపోతే నేను అధికంగా ఎన్కేజేవి చదువుతాను. సో ఎన్కేజేవిలో చాలా క్లియర్గా ఉన్నది. నేను ఎందుకు ఈ యొక్క శ్రమ పడుతున్నానంటే కేవలం దేవుని యొక్క వాక్యము నిమిత్తమే. ఎందుకంటే మహిమను పొందుకోవటానికి, మహిమలో ఉండటానికి, యేసు ప్రభుతో ఉండటానికి నీవు నేను శ్రమ పడుతున్నది మన యొక్క సొంత విషయములను బట్టి కాదు, దేవుని వాక్యము నిమిత్తమే. కనుక ఎప్పుడైనా నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా
నువ్వు వెమ్మటే హెసిటేట్ కాకూడదు, ఇబ్బంది పడకూడదు. ఎందుకు చిరాకుగా నాకే ఎందుకు వస్తున్నాయి ప్రభువా, నాకే ఎందుకు ప్రభువా అని ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా నువ్వు అనకూడదు. ఈ వాక్యము నీకు తెలిసిన తర్వాతకి నీ నోటితో నుండి అలాంటి వ్యర్థమైన మాటను మీరు పలకకూడదు, ఉచ్చరింపకూడదు. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో ఉంటుంది. అదేవిధంగా 12వ అధ్యాయం 37వ వచనంలో ఉంటుంది. మీరు అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. నాకే ఎందుకు వచ్చింది ప్రభువా, వ్యర్థమైన మాటలని మనము ఉపయోగించాలి. దేవుని యొక్క ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, 4వ ఆజ్ఞ ఏంటిది? నీ దేవుడైన యెహోవా నామమును నీవు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యేసు ప్రభుని సాతాను శోధించటానికి ఆయన యొద్దకు వచ్చినప్పుడు యేసు ప్రభుని దేవాలయపు శిఖరం మీద నిలబెట్టి, పరిశుద్ధ పట్టణమును కొనిపోయి దేవాలయ శిఖరం మీద నిలబెట్టి దేవునితో, యేసు ప్రభుతో అంటది, నీవు దేవుని కుమారుడవైతే నువ్వు పైనుండి క్రిందికి దునుకుము, దేవుని యొక్క దూతలు నీ పాదములకు రాయి తగలకుండా అవి నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటే అంటే యేసు ప్రభు ఒకటే చెప్తాడు, ఏంటిది? నీ దేవుడైన యెహోవాను నీవు శోధించకూడదు, శోధించద్దు. మనం కూడా ఈ విధంగా మన మాట, దేవా నన్ను ఎందుకు చూడట్లేవయ్యా, నన్ను ఎందుకు కరుణించట్లేవయ్యా అంటే నీ జీవితంలో దేవుని యొక్క ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు. దేవుని యొక్క వాక్యంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కొన్ని మన యొక్క ఓన్ మిస్టేక్స్ వల్ల మన జీవితంలోనికి శ్రమలు వస్తుంటాయి, అవి మనమే రెక్టిఫై చేసుకోవాలి. కొన్నిసార్లు మన యొక్క జీవితంలోనికి దేవుని యొక్క స్వరము వినకపోవటం వలన, దేవుని యొక్క చిత్తమును మనం జరిగించకపోవటం వలన మన జీవితంలోనికి శ్రమలు వస్తుంటాయి. అవి మన ఓన్ మిస్టేక్స్ వలన. దావీదు తన సొంత పాపం చేయటం వలన దేవుడు ఆయనను ఏం చేసిండు? అరణ్యములోనికి తరిమిండు. నెబుకద్నెజర్ రాజు ఆయన ఏమనుకున్నాడు? గర్వించిండు హృదయంలో, నేనే గొప్పవాడినని. దేవుడు ఏం చేసిండు? ఆయనని ఎడారిలోనికి, అడవిలోనికి, ఆయన మనసు దేవుని మీదకి వచ్చేంత వరకు, మరలా అతని మనసు అతనిలోనికి వచ్చిన తర్వాతకి అతడు సాక్ష్యం ఇస్తాడు, దేవుడే గొప్పవాడని. సో మన యొక్క సొంత పాపములు లేదంటే మన సొంత విషయంలో ఎప్పుడైనా మనం తప్పు చేసినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు అవి మనమే భరించాలి. కానీ ప్రతిదానిని దేవుని మీద మనము వేయకూడదు. ప్రతి శ్రమ దేవుని వలనే కలుగుతుందని అనుకోవద్దు. ఇంపార్టెంట్. ప్రతి శ్రమ దేవుని వలనే కలుగుతుంది అనుకోవద్దు. నీ యొక్క సొంత పాపం వలన, నీ ఓన్ మిస్టేక్స్ వలన కూడా నీ వ్యక్తిగత జీవితంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అలాంటి వారు బైబిల్లో చాలా మందిని మనము చూసి ఉన్నాం. ఉదాహరణకి ఇంకొక వ్యక్తిని చెప్తాను చూడండి. ఇస్కరియోతు యూదా అపోస్తులులలో లెక్కింపబడినవాడు. ఈ మిగతా 11 మంది అపోస్తులు ఏ విధంగానైతే మహిమ చేత ఉన్నారో అదే విధంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, కానీ తన సొంత పాపము వలన తనను తానే ఆత్మహత్య చేసుకున్న విధంగా చేసింది. ఆ విధంగా ఉంటాయి మన ఓన్ మిస్టేక్స్, మన సొంత పాపములవి. సో అలాంటి వాటి వలన మనకు శ్రమలు వస్తాయి. అవి మనమే, అందుకనే నువ్వు ఎక్కడ నుండి పడిపోయినావో జ్ఞాపకం చేసుకోమని ఈ ఎఫెసీకి రాసిన పత్రికలో ఉంటుంది. 2వ అధ్యాయం 1వ వచనం. నువ్వు మొదటి ప్రేమను కోల్పోయినావు. కొన్నిసార్లు మనకు శ్రమలు రావడానికి మనం దేవుని యొక్క మొట్టమొదటి ప్రేమను ఒకవేళ మనం కోల్పోతే కొన్ని రకములైనటువంటి శ్రమలు వస్తాయి. కానీ మ్యాక్సిమం నువ్వు దేవునికి నమ్మకంగా ప్రార్థన చేస్తూ యథార్థంగా నీతి న్యాయమును ప్రేమిస్తూ జీవించినప్పుడు ఒకవేళ నీకు శ్రమ వస్తే అది దేవుని యొక్క వాక్యము నిమిత్తమే, నిన్ను బట్టి కాదు. నీలో నిలిచి ఉన్నటువంటి దేవుని యొక్క మహిమను బట్టి. ఇప్పుడు యోహానుకు వచ్చినటువంటి శ్రమ ఇది కేవలం దేవుని బట్టే. ఒకవేళ అతడు ఈ జనుల మధ్యలో ఉంటే ఈ ప్రకటన గ్రంథమును రాసేవాడు కాదేమో. జనుల మధ్యలో ఉంటే ప్రకటన గ్రంథమును మనకు వివరించేవాడు కాదేమో. అందుకనే దేవుడే అతనిని అరణ్యములోనికి, ఎవరు లేనటువంటి ఆ పద్మాసు ద్వీపములోనికి కొనిపోయినప్పుడు ఆయన అంటాడు, ప్రభు దినమందు, అంటే సండే, ఆదివారం దినమును, ప్రభు దినమును దేవుణ్ణి చూడాలంటే మీరు చదవండి 1వ అధ్యాయం 10వ వచనంలో. దేవుణ్ణి చూడాలంటే ఎల్లప్పుడూ మనం ఆత్మలో ఉన్నప్పుడే మనం దేవుణ్ణి చూడగలుగుతాము. దేవుని ఇప్పటికైనా నువ్వు చూడవచ్చు. శరీరానుసారంగా నేను జీవిస్తే దేవుణ్ణి చూడలేము. మనము 100కి 100% దేవుణ్ణి చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ అపోస్తులైనటువంటి యోహాను చెప్తాడు,
ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా, ఇంగ్లీష్లో వెరీ పర్ఫెక్ట్ ఉంటుంది. వెన్ ఐ వాస్ ఇన్ ద స్పిరిట్, నేను ఆత్మలో ఉండగా ఐ సా, నేను చూచితిని. ఏం చూసిండు? యేసు ప్రభుని చూసిండు. ఈయన యేసు ప్రభు అని గుర్తించిండు. ఎలా గుర్తించిండు అంటే ఆయనకు 2 విషయములు జ్ఞాపకం రావచ్చు. ఎందుకంటే ఒకటి, మొట్టమొదటిగా ఇది ఇప్పుడు యేసు ప్రభుని ఆయన చూస్తుంది మహిమ చెందినటువంటి, రూపాంతరము చెందినటువంటి వ్యక్తిని. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ యొక్క కొండ మీదికి, రూపాంతరపు కొండ మీదికి 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుంచి మనకు చదివితే అర్థమవుతుంది. ఆయన పేతురు, యోహాను, యాకోబుని వెంట పెట్టుకొని రూపాంతరపు కొండ అంటే టాబోర్ కొండ మీదకి ఆయన వెళ్ళినప్పుడు ఆయన రూపాంతరం చెందిన, అంటే ఆయన రూపాంతరం ఏ విధంగా ఉన్నది? ఆయన ముఖము సూర్యుని వలె దగదగ మెరుస్తున్నది. ఆయన వస్త్రములు చాలా తెల్లగా దగదగ మెరుస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ ఆయన యొక్క రూపము ఆయన ఇక్కడ గమనిస్తున్నాడు. మీరు తర్వాతకి నేను మీకు ఈ యొక్క విషయంలోనే నేను మీకు చెప్తాను ఏ విధంగా ఆయన యేసు ప్రభుని గమనించినాడు అనేది. 10 విషయములు యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడు అనేటటువంటి విషయములు ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం గమనించవచ్చు. సో నెక్స్ట్ వీక్లో మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది. ఈ వీక్లో నేను చెప్పినటువంటి ఈ విషయంలోనే మీరు మీరు చదవండి. మొట్టమొదటి అధ్యాయంలో యేసుక్రీస్తుని గురించి మనం చూస్తాం. 2-3 అధ్యాయంలో సంఘములో ఏమున్నది చూస్తాం. 4-5 అధ్యాయం మీరు రాసుకోండి. 4-5 అధ్యాయములు పరలోకములో ఏ విధంగా ఉన్నది. 6-18 అధ్యాయములు భూమి మీద ఏం జరగబోతున్నది అనేది మనం 6-18 అధ్యాయంలో చదువుతాము. ఈ విషయంలో చదివేటప్పుడే చాలామందికి భయం అవుతుంటుంది. ఎవరికి భయం అవుతుందంటే ఎవరికైతే రక్షణ నిరీక్షణ లేదో, రక్షణ యొక్క నిరీక్షణ ఎవరికైతే ఉండదో వారికి భయము. ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళకు భయము. ప్రకటన గ్రంథం చదవాలన్నా ఆ విషయంలోనే ధ్యానించాలన్నా. కానీ దేవుడి యొక్క వాక్యంలో మొట్టమొదటి అధ్యాయం 3వ వచనంలో చెప్పిండు దేవుడు, ఈ ప్రవచన వాక్యములను చదివేవాడును, వాటిని వినేవాడును, వాటిని విని వాటిని గైకొనేవాడు, వీరు ముగ్గురు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు అన్నాడు. నీ జీవితంలో నేనేం చెప్తున్నా, ప్రకటన గ్రంథమును మీరు చదవాలి, ప్రకటన గ్రంథమును మీరు వినాలి, ప్రకటన గ్రంథమును మీరు గైకొనాలి. నీ లైఫే ఆశీర్వాదించబడినటువంటి జీవితం అది. సో 6 అధ్యాయం నుంచి 18 అధ్యాయం వరకే చాలామందికి భయం అవుతుంటుంది. కానీ మనకు భయం లేదు. 19-20 అధ్యాయంలో రెండవ రాకడలో ఏం జరుగుతుంది అనేది, 21-22 అధ్యాయంలో నిత్యత్వంలో మనం యేసు ప్రభుతోటి ఏ విధంగా ఉండబోతున్నాం అనేది. సో 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. 1వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తుంది. ఎవరి కొరకు? యేసుక్రీస్తే ఈ విషయంలో తన దాసులు, అంటే మనమందరం దేవుని యొక్క దాసులమే. మనందరికీ కనపరచుటకు దేవుడు కనపరిచినటువంటి అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఈ సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ త్వరలో. ఇక్కడ మనకు అర్థం కానటువంటి చాలా విషయములు ఉంటాయి. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, 7 ఉగ్రతలు, ఇవన్నీ అర్థం కాకుండా ఉంటాయి. కానీ రానున్న రోజులలో ఇవన్నీ మీకు అర్థమయ్యే విధంగా నేను మీకు బైబిల్ స్టడీలో నేను మీకు చెప్తాను. సో ఇవన్నీ త్వరలో సంభవించేటటువంటి విషయములు, ఇవన్నీ భూమి మీద మనకు కనిపించేటటువంటి విషయములు. సో ఆయన మనకు తన దూత ద్వారా వర్తమానము పంపి సో ఇవన్నీ మనకు తెలియజేస్తున్నాడు. అతడు అంటున్నాడు, నేను దేవుని యొక్క వాక్యము నిమిత్తం, 2వ వచనంలో దేవుని యొక్క వాక్యం నిమిత్తము నేను చూచిన వాటన్నిటినీ, ఎంతవరకు అయితే నేను దేవుని యొక్క వాక్యమును చూచానో అంతవరకు ఈ సంగతులన్నిటినీ నేను మీకు రాశాను అని ఇక్కడ యోహాను మీకు చెప్తున్నాడు. సో నేను ఈరోజు మీకు చెప్పింది ఏంటిదంటే, ప్రకటన గ్రంథము బ్రీఫ్గా మీకు అర్థం కావడానికి ఇంట్రడక్షన్ మాత్రమే. నెక్స్ట్ వచ్చే వారంలో మనం స్టెప్ బై స్టెప్ ఒక వచనం నుంచి నెక్స్ట్ కంటిన్యూస్గా సో మనం డీటెయిల్గా ప్రతి వర్డ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు తెలిసినంత వరకు దేవుడు నాకు నేర్పించిన ఈ యొక్క వాక్యమును బట్టి నేను మీకు మ్యాక్సిమం క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. సో దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.
అదేవిధంగా నేను మీకు మరలా చెప్తున్నాను, మీరు ఈ అధ్యాయంలను చదవండి. 1వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మీరు చదవండి. మీకు ఏ డౌట్ వచ్చినా నేను చెప్పిన ఈ యొక్క ఇంట్రడక్షన్లో కానీ ఈవెన్ కమింగ్ డేస్లో మనం ఏదైతే ఈ ప్రకటన గ్రంథంను ధ్యానం చేస్తామో ఏ విషయంలో మీకు డౌట్ వచ్చినా దాన్ని రాసుకోండి. నెక్స్ట్ బైబిల్ స్టడీలో మీరు అడగండి. ఎందుకంటే డౌట్తో ఉంటుంటే నెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది మనకు అర్థం కాదు. ఈవెన్ మీరు నాకు చెప్పినా నేను కూడా నేర్చుకుంటా. సో ఒకరికి ఒకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు. సో బైబిల్ స్టడీ అంటేనే అది నాకు తెలిసిందే నేను చెప్పడం కాదు, మీకు తెలిసింది కూడా చెప్తే మనతో పాటు ఉన్నటువంటి చాలామంది కూడా విషయంలోనే నేర్చుకుంటారు. ఎందుకంటే నీకు తెలిసింది నాకు తెలియదు, నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు, కానీ నేను అందరినీ హానర్ చేస్తా. అది నాకు సింప్లిసిటీ. నేను ప్రతి ఒక్కరి యొక్క మాటలకి వాల్యూ ఇస్తా. దేనికి? దేవుని యొక్క వాక్యము మాత్రమే, వేరే విషయంలో కాదు. కానీ దేవుని యొక్క వాక్యం వినటానికి మ్యాక్సిమం నేను ఇష్టపడతాను. కనుక మీరు కూడా నేను ఏదైతే వర్డ్ చెప్తున్నానో, నేను ఒకవేళ చెప్పిన దాంట్లో మీకు ఏదైనా మిస్టేక్ కానీ ఏదైనా ఇది కాదు అని మీకు తెలిసినట్లయితే మీరు నెక్స్ట్ బైబిల్ స్టడీలో దాన్ని తప్పకుండా అడగండి. కానీ నేను చెప్పిందే రైట్ అనుకొని మాత్రం మీరు అక్కడనే స్ట్రక్ అయిపోకూడదు, అక్కడనే ఉండిపోకూడదు. మీరు కూడా అడగండి, నాకు కూడా తెలుస్తుంది. సో మనము ఒకరికొకరు మాట్లాడడం వలన దేవుని యొక్క వాక్యము మనకు అర్థమవుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఈరోజు నేను చెప్పింది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే, కొన్ని విషయములను మాత్రమే నేను మీకు చెప్పి ఉన్నాను. ఇక్కడ సంఘములో 4 లక్షణములు ఉంటాయని మీకు చెప్పాను, 4 లక్షణములు. సో ఈ 4 లక్షణములు ఏంటి అంటే, ఒకటేమో యేసు ప్రభు చెప్పినటువంటిది ఖచ్చితమైనటువంటివి, అంటే అందరి జీవితంలో అవి ప్రాక్టికల్గా ఉండేటటువంటి విషయములు. రెండవది ఏంటిదంటే ప్రవచనానుసారమైనటువంటి విషయములను ఆయన చెప్పాడు. మూడవది ఏంటిదంటే పవర్ఫుల్, ఆయన యొక్క మాట ఏంటిది? శక్తివంతమైనది, అది ఇంకా తీసేయడానికి కలపడానికి ఉండదు, ఖచ్చితమైనటువంటి దేవుని యొక్క విషయం అది. నాలుగవది ఏంటిదంటే దేవుని యొక్క వాక్యము మనం కూడా ప్రాక్టీస్ చేయాలి, దేవుని యొక్క వాక్యముని మనం కూడా వెంబడించాలి. సో ఈ 4 విషయంలోని అక్కడ ఈ పత్రికలలో ఈ 7 సంఘముల్లో ఈ విషయములు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మనం కూడా వీటిని గైకొనాలి. సో మీరు వచ్చే వారం కల్లా 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం మీరు ఖచ్చితంగా చదవండి. దానిలో మీకు ఏమర్థమైందో కొంచెం ఒక బ్రీఫ్గా మీరు ఒక నోట్స్ కూడా మెయింటైన్ చేస్తే చాలా మంచిదని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలాట్.